హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి థ్రిల్ కి గురి చేసే క్రైమ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హీరో తన వైఫ్ తో కలిసి ప్రాజెక్ట్ పని మీద వేరే దేశం వెళ్తాడు. అయితే అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల హీరో గతం మొత్తం మర్చిపోతాడు. తర్వాత తన వైఫ్ వేరే వాళ్ళతో ఉంటది. తర్వాత ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్నోన్ మూవీ 2011 లో రిలీజ్ అయిన క్రైమ్ మూవీ. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ లో ఉంది. సీన్ ఓపెన్ చేస్తే మనకు ఒక కపుల్ ని చూపిస్తారు. హస్బెండ్ పేరు మార్టిన్ హారిస్, ఇంకా తన వైఫ్ పేరు వచ్చేసి లిజ్. అయితే మార్టిన్ పెద్ద బయోటెక్నాలజీ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. అమెరికా నుండి ఇద్దరు కలిసి ఫ్లైట్ లో బెర్లిన్ కి వస్తారు. ఇక్కడ మార్టిన్ కి ఒక పెద్ద బయోటెక్నాలజీ సమ్మిట్ లో ప్రెసెంటేషన్ ఉంటది. వైఫ్ అండ్ హస్బెండ్లు బెర్లిన్ ఎయిర్పోర్ట్ బయట ఒక టాక్సీ ఎక్కుతారు. అయితే వీళ్ళు వెళ్ళబోయే హోటల్ అడ్రస్ ని చెప్పడంతో డ్రైవర్ సరే అని బండిని స్టార్ట్ చేస్తాడు. కానీ మార్టిన్ వాళ్ళకి తెలియని మ్యాటర్ ఏంది అంటే, సమ్మిట్ లో ఇవ్వబోయే ప్రెసెంటేషన్ కి సంబంధించిన ఫైల్స్ పెట్టిన సూట్ కేసు ఒకటి ఎయిర్పోర్ట్ దగ్గరే మర్చిపోతారు. హోటల్ కి రీచ్ అయిన కప్పులు వర్షం పడటంతో హడావిడిగా లోపలికి వెళ్తారు. ముందుగా లిజ్ హోటల్ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. తన హస్బెండ్ పేరు చెప్పి కంపెనీ వాళ్ళు రిజర్వ్ చేసిన రూమ్ ని చెక్ ఇన్ చేయాలి అనుకుంటది. అయితే వెనుక చూస్తే మార్టిన్ హోటల్ బయటే ఉంటాడు. లోపలికి రాడు. అతనికి సూట్ కేస్ మర్చిపోయిన సంగతి గుర్తొస్తుంది. సో దాన్ని రిట్రీవ్ చేయడం కోసమే తిరిగి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవుతాడు. వైఫ్ కి మ్యాటర్ చెప్పడు. లిజ్ ఏమో హోటల్లో కన్ఫ్యూజ్డ్ గా నిల్చుంటది. కట్ చేస్తే టాక్సీ డ్రైవర్ జీనా మార్టిన్ వెళ్ళబోయే ఎయిర్పోర్ట్ కి బండిని పోనిస్తది. అయితే ఫుల్ వర్షం పడుతుంది కదా, ప్లస్ రోడ్డు మీద కన్స్ట్రక్షన్, ఇంకా మరో పక్క స్ట్రైక్స్ కూడా జరుగుతుంటాయి. సో దీంతో జీనా షార్ట్ కట్ తీసుకొని మరి అడ్రస్ కి వెళ్తుంటది. కానీ రోడ్డు స్కిడ్ అవడంతో డివైడర్ కి బండి డాష్ ఇస్తుంది. ఇక ఈ దెబ్బతో పెద్ద యాక్సిడెంట్ జరిగి టాక్సీ బ్రిడ్జ్ నుండి కింద నదిలో పడుతుంది. మార్టిన్ కి స్విమ్మింగ్ రాదేమో తెలియదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జీనా రెస్పాండ్ అయ్యి మార్టిన్ ని సేవ్ చేస్తుంది. అతనికి సిపిఆర్ నుంచి ప్రాణాలు కాపాడుతుంది. ఇక తను అంబులెన్స్ కి కాల్ చేసి సైలెంట్ గా స్పాట్ నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 4 రోజుల తర్వాత హాస్పిటల్లో సీన్ ఓపెన్ అవుతుంది. మార్టిన్ బెడ్ మీద ఉంటాడు. అతనికి మెలకువ వస్తుంది. డాక్టర్ మార్టిన్ తో మాట్లాడతాడు. యాక్సిడెంట్ వల్ల కోమాలోకి వెళ్లిన మార్టిన్ 4 రోజుల తర్వాత ఇప్పుడే కోలుకుండు. ప్లస్ అతనికి గతం కూడా గుర్తుండదు. అసలు నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావని డాక్టర్ ఎంత అడిగినా సరే మార్టిన్ తన మెమొరీని గుర్తు తెచ్చుకోలేకపోతాడు. ఇక మార్టిన్ బాధతో పడుకుంటాడు. నెక్స్ట్ డే ఇక మళ్ళీ లెగుస్తాడు. సడన్ గా అతను టీవీ చూస్తుంటే మార్టిన్ యాక్చువల్ గా వెళ్లాల్సిన సమ్మిట్ విజువల్స్ కనిపిస్తాయి. ప్లస్ మార్టిన్ వెళ్లిన హోటల్ ని కూడా అందులో చూపిస్తారు. ఇక దీంతో మార్టిన్ కి తన పేరు అండ్ తన వైఫ్ గురించి, ప్లస్ అతను ఇక్కడికి వచ్చిన పర్పస్ గురించి మెల్లిమెల్లిగా గుర్తొస్తుంటది. వెంటనే అతను డాక్టర్ తో ఈ మ్యాటర్ అని చెప్తే డాక్టర్ షాక్ అయిపోతాడు. ఈ సిచ్యువేషన్ లో నువ్వు బయట తిరిగి హెల్త్ మొత్తం పాడవుతుందని వార్నింగ్ కూడా ఇస్తాడు. అయినా సరే మన మార్టిన్ హోటల్ కి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. తర్వాత ఏం హెల్ప్ కావాలన్నా నా నెంబర్ కు కాల్ చేయని డాక్టర్ తన కార్డ్ ని మార్టిన్ కి ఇస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మార్టిన్ తన వైఫ్ ఉన్న హోటల్ కి వెళ్తాడు. అసలు 4 రోజుల తర్వాత మేలుకున్న మార్టిన్ కి తన వైఫ్ ఎక్కడ ఉందో ఎలా ఉందో అని ఒకటే టెన్షన్. ఇక మార్టిన్ ఫైనల్ గా హోటల్ కి చేరుకుంటాడు. అక్కడ మొత్తం హడావిడి ఉంటది. లోపల చాలా సెక్యూరిటీ ఉంటది. హాల్లో మాత్రం బయోటెక్నాలజీ సమ్మిట్ కి సంబంధించిన పార్టీ ఒకటి జరుగుతుంటది. రిసెప్షన్ లో అడిగి చెక్ చేస్తే ఆల్రెడీ మీరు చెక్ ఇన్ అయ్యారు కదా అని రిసెప్షనిస్ట్ చెప్పి షాక్ ఇస్తుంది. కట్ చేస్తే పార్టీలో మార్టిన్ వైఫ్ అయిన లిజ్ కనిపిస్తుంది. తను నార్మల్ గానే ఉంటది. వెంటనే మార్టిన్ ఆమెని కలవడానికి లోపలికి వెళ్ళనికే ట్రై చేస్తాడు. కానీ సెక్యూరిటీ వాళ్ళు అతన్ని ఆపుతారు. లిజ్ అని మార్టిన్ గట్టిగా అరుస్తూ తన వైఫ్ ని పిలుస్తాడు. మార్టిన్ దగ్గర ఏ ఐడెంటిటీ కార్డు లేదు. సో సెక్యూరిటీ వాళ్ళు ఇతన్ని ఆపుతారు. కట్ చేస్తే మార్టిన్ ఇప్పుడు ఫైనల్ గా తన వైఫ్ ని కలిసి మాట్లాడతాడు. కానీ లిజ్ ఇప్పుడే మార్టిన్ కి ఒక షాక్ ఇస్తుంది. అసలు నువ్వెవరు, నేను నీ వైఫ్ ఏంది, ఏం మాట్లాడుతున్నావు అని కోపడుతుంది. ఈ దెబ్బతో మార్టిన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ గ్యాప్ లో లిజ్ ని మరో అన్నోన్ పర్సన్ వచ్చి పట్టుకుంటాడు. క్లోజ్ గా మూవ్ అవుతాడు. ఈ అన్నోన్ పర్సన్ తన పేరు మార్టిన్ అని మన మార్టిన్ తో పరిచయం చేసుకుంటాడు. నేనే తన హస్బెండ్ అని ఆ అన్నోన్ పర్సన్, లేదు నేనే లిజ్ హస్బెండ్ అని మన మార్టిన్ గొడవ పడతారు. లిజ్ కూడా మార్టిన్ ఎవరో నాకు తెలీదు, ఇతనే తన హస్బెండ్ మార్టిన్ అని ఆ అన్నోన్ పర్సన్ గురించి చెప్పి మన మార్టిన్ కి షాక్ ఇస్తుంది. ఇక పోలీసులు వచ్చి మార్టిన్ ని కస్టడీలోకి తీసుకుంటారు. మార్టిన్ వద్ద ఏ ఐడెంటిటీ కార్డు లేనందువల్ల అతను ఒరిజినల్ మార్టిన్ అని ప్రూవ్ చేసుకోలేకపోతాడు. కానీ ఈ సమ్మిట్ కి వచ్చే ముందు మాట్లాడిన తన ఫ్రెండ్ అయిన రిడ్లేకి కాల్ చేసి మాట్లాడతా, అతను చెప్తాడు నేను ఎవరో అని మన మార్టిన్ పోలీసులకు చెప్తాడు. ఇక దీంతో పోలీసులు మార్టిన్ కి ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తారు. కానీ మార్టిన్ కి తన ఫ్రెండ్ నెంబర్ కూడా అసలు గుర్తుండదు. కాల్ చేసినా కూడా నో రెస్పాన్స్. ఇప్పుడు మార్టిన్ తన స్టోరీ మొత్తం పోలీసులకు చెప్తాడు. అయినా కూడా ఈ స్టోరీని పోలీసులు అసలు నమ్మనే నమ్మరు.
ఎందుకంటే వెబ్సైట్లో ఇంకా అన్ని లీగల్ పేపర్స్ మీద మనం ఇందాక చూసిన ఆ అన్నోన్ పర్సన్ ఇంకా లిజ్లు హస్బెండ్ అండ్ వైఫ్లే అని కన్ఫర్మ్ అవుతుంది. ప్రొఫెసర్ బెస్లర్ అగ్రికల్చర్ ఫీల్డ్లో చేసే రీసెర్చ్ కోసం మార్టిన్ని పిలిచి ఉంటాడు. అయితే ఇప్పుడు పోలీసులు మన మార్టిన్ ఒరిజినల్ మార్టిన్ కాదని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇక పోలీసులు ఫేక్ ఐడెంటిటీతో అక్రమంగా తమ దేశంలో తిరుగుతుందనే రీజన్తో మన మార్టిన్ని అరెస్ట్ చేయాలని చూస్తారు. కానీ జైలుకి వెళ్తే మన మార్టిన్కి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా పోతుంది. ప్లస్ తన వైఫ్ ఆగమవుతుంది. అందుకే ఒక స్కెచ్ వేసి నేను ఒక మెంటల్ పేషెంట్ని, తన డాక్టర్కి కాల్ చేసి హాస్పిటల్కి వెళ్తా అని అబద్ధం చెప్తాడు మన మార్టిన్. ఇది నిజం అనుకొని పోలీసులు నమ్ముతారు మరియు అతన్ని వదిలేస్తారు. ఇక మార్టిన్ మెల్లిగా పోలీసుల నుండే జారుకుంటాడు. బయట నుండి కిటికీలోకి చూస్తే వైఫ్ లిజ్ మరియు మార్టిన్ పేరుతో హల్చల్ చేస్తున్నవాడు క్లోజ్ గా మూవ్ అవ్వడం, హ్యాపీగా ఉండటం మన హీరో చూసి తట్టుకోలేకపోతాడు. ఇప్పుడు ఇక హీరో మళ్ళీ టెలిఫోన్ తో తన ఫ్రెండ్ రిడ్లేకి కాల్ చేసి మాట్లాడతాడు. వాయిస్ మెయిల్ లో మాట్లాడుతూ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం అవడం లేదు. నా వైఫ్ వేరే వాడిని హస్బెండ్ అని అనుకుంటుంది. నాకు యాక్సిడెంట్ జరగడం వల్ల నేను గతం మొత్తం మర్చిపోయినా అని వివరిస్తాడు. అప్పుడే హీరోకి దూరంగా తనని ఒక కారు ఫాలో అవ్వడం కనిపిస్తుంది. సో హీరో ఇప్పుడు ఆ కారు నుండి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటాడు. ఎవరో అన్నోన్ పర్సన్ తనని ఫాలో చేస్తుందని హీరో అనుకుంటాడు. ఫాస్ట్గా నడుస్తూ ముందుకు వెళ్తాడు. అయితే సడన్ గా వెనుక ఒక అతను హీరోని చేస్ చేస్తుంటాడు. హీరో ఇక ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రైన్ ఎక్కుతాడు. అయితే డోర్ ని ఫాస్ట్ గా క్లోజ్ చేయడంతో ఫాలో చేసిన వ్యక్తి ట్రైన్ ఎక్కలేకపోతాడు. మిస్ అయిందంటూ కోపంగా వాడు హీరోని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ట్రైన్లో హీరోకి ఇప్పుడు తనకు యాక్సిడెంట్ అయిన రోజు రాసుకున్న టైం షెడ్యూల్ గుర్తొస్తుంది. దాన్ని ఒక డైరీలో రాసుకుంటాడు. ఇక్కడికి రావడానికి కారణమైన ప్రొఫెసర్ బ్రెస్లర్ తో మీటింగ్ తర్వాత పార్టీ ఇంకా ఇలా అన్ని టైమింగ్స్ రాస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరో ఒక టెలిఫోన్ బూత్ కి వెళ్ళడం మనం చూస్తాం. అయితే అక్కడున్న టెలిఫోన్ డైరెక్టరీ బుక్లో ప్రొఫెసర్ ఫోన్ నెంబర్ ఉన్న పేజీని సీక్రెట్ గా చింపేసి దాచుకుంటాడు. అప్పుడే అతనికి ఒక టాక్సీ కనిపిస్తుంది. ఈ టాక్సీని చూడంగానే హీరోకి తన గతం గుర్తొస్తుంది. ఇలాంటి కలరు మోడల్ ఉన్న టాక్సీలో ఉన్నప్పుడే కదా హీరోకి యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆ ఫీమేల్ టాక్సీ డ్రైవర్ ని వెతికితే తన గతం గురించి నిజం తెలుస్తుందని హీరో ఇప్పుడు అనుకుంటాడు. వెంటనే హీరో ఇప్పుడు టాక్సీలు నడిపే కంపెనీకి వెళ్లి కనుక్కుంటాడు. ఓనర్ గాడేమో అరే బాబు ఆ లేడీ యాక్సిడెంట్ చేసి పారిపోయింది, ప్లస్ కార్ కి ఇన్సూరెన్స్ చేపిద్దామన్నా కూడా ఆమెకి లైసెన్సే లేదు. ఎందుకంటే తనది ఈ దేశమే కాదు, ఇల్లీగల్ గా జర్మనీలోకి ఎంటర్ అయిన ఇమిగ్రెంట్ అని చెప్పి షాక్ ఇస్తాడు. ఆమె గురించి డీటెయిల్స్ చెప్పమన్నా కూడా ఓనరు చెప్పడు. ఇక హీరో నిరాశతో బయటికి వెళ్తుంటాడు. అప్పుడే టాక్సీ కంపెనీ ఓనర్ వాళ్ళ అసిస్టెంట్ బీకు హీరోకి తారసపడతాడు. వీడు కూడా ఒక వలసదారుడే. అయితే ఆ లేడీకి వీడికి ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందేమో అని హీరో అనుకుంటాడు. బీకుకి డబ్బులు ఇచ్చి ఫీమేల్ టాక్సీ డ్రైవర్ అయిన జీనా అడ్రస్ చెప్పమంటాడు. సరే అని బీకుగాడు ఒక రెస్టారెంట్ అడ్రస్ ని హీరోకి ఇస్తాడు. హీరో ఇప్పుడు నేరుగా అక్కడికి వెళ్తాడు. జీనా ఆ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తుంది. హీరోని చూసిన ఆమె షాక్ అయిపోతుంది. ఇప్పుడే హీరో జీనాని తన గతం గురించి అడిగి ఇబ్బంది పెడుతుంటాడు. నాకేం తెలీదు, ఇక్కడ నుండి వెళ్ళిపో, నా జాబ్ పోతుందని జీనా ఎంత చెప్పినా హీరో మాత్రం వినడు. అప్పుడే జీనా వాళ్ళ రెస్టారెంట్ ఓనరు జీనాని తిట్టడంతో హీరో సైలెంట్ గా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హీరో ఇప్పుడు ప్రొఫెసర్ బ్రెస్లర్ ని కలవడం కోసం అతని యూనివర్సిటీకి వెళ్తాడు. అక్కడ ల్యాబ్ లో ఉన్న ప్రొఫెసర్ ని హీరో ఇప్పుడు కలిసి మాట్లాడతాడు. ఆల్రెడీ అక్కడ మార్టిన్ అని చెప్పుకు తిరుగుతున్న దొంగోడు ఆల్రెడీ రీసెర్చ్ చేస్తుంటాడు. వీడు ఫేక్ గాడు, నేనే ఒరిజినల్ మార్టిన్ అని హీరో అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు మార్టిన్లు గొడవ పడతారు. ప్రొఫెసర్ బ్రెస్లర్ నమ్మడం కోసం ఇద్దరు వాళ్ళ లైఫ్ స్టోరీస్ ని చెప్తారు. ఎందుకంటే ఈ రీసెర్చ్ కోసం వాళ్ళు ఫోన్లలో గంటలు మాట్లాడుకున్న రోజులున్నవి. అయితే నేరుగా మాత్రం ప్రొఫెసర్ ఒరిజినల్ మార్టిన్ ని కలవలేదు. అందుకే అతని ఇద్దరిలో ఒరిజినల్ మార్టిన్ ఎవరో కనిపెట్టలేడు. కన్ఫ్యూజన్ లో పడతాడు. ఇప్పుడు దొంగ మార్టిన్ తన దగ్గర ఉన్న వ్యాలెట్ ని ఇంకా ఐడి కార్డ్ ని చూపిస్తాడు. దాంట్లో వాడు లిజ్ తో దిగిన ఫోటో ఉంటుంది. సేమ్ ఇదే పోస్టర్ లో హీరో ఇంకా లిజ్లు కూడా ఫోటో దిగి ఉంటారు. ఇప్పుడు ఇక హీరో బ్రెయిన్ మెమరీ మొత్తం క్రాష్ అవుతుంది. అతను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కట్ చేస్తే మళ్ళీ హీరో హాస్పిటల్లో మేలుకుంటాడు. ఇప్పుడు ఇక హీరో చాలా దిగాలుగా కూర్చుంటాడు. అతని బాధని చూడలేక నర్సు హెల్ప్ చేయాలి అనుకుంటది. ఒక కార్డ్ ని ఇచ్చి అందులో ఉన్న డిటెక్టివ్ ని కలవమంటుంది. ఆ డిటెక్టివ్ ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్ గా పనిచేసేవాడు. అతను ఇప్పుడు రిటైర్ అయ్యి ప్రైవేట్ గా డిటెక్టివ్ జాబ్ చేస్తుండు. ఆ డిటెక్టివ్ నర్స్ కి చాలా మంచి ఫ్రెండ్. సో అతన్ని కలిస్తే నీ లైఫ్ గురించి తెలుస్తుందని నర్సు హీరోతో అంటుంది. తర్వాత హీరోని డాక్టర్ కలుస్తాడు. నేను నీకు పర్మిషన్ ఇచ్చి బయటికి పంపడమే నా తప్పు అని అతను అంటాడు. నేను ఒకవేళ మార్టిన్ కాదని అనుకుందాం, కానీ అతని గురించి నాకు అన్ని డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి చెప్పండి. హీరో డాక్టర్ ని క్వశ్చన్ చేస్తాడు. మేబీ అతని గురించి నువ్వు ఎక్కడైనా చదివి ఉండొచ్చు కదా అని డాక్టర్ అంటాడు.
అసలు హీరో ప్రాబ్లం ఏంటో క్లియర్ గా తెలుసుకోవడం కోసం డాక్టర్ అతనికి ఇప్పుడు ఎంఆర్ఐ టెస్ట్ చేయాలి అనుకుంటాడు. అందుకోసం అతనికి ఇప్పుడు మత్తు మందుని ఇస్తారు. వెంటనే హీరోకి ఇప్పుడు తన వైఫ్ గురించి విజువల్స్ మెమొరీలో వస్తుంటాయి. కట్ చేస్తే ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు హీరోకి తెలిసిన డాక్టర్ కాకుండా ఇంతకు ముందు రైల్వే స్టేషన్ దగ్గర అతన్ని చేసిన రౌడీగాడు మాస్క్ వేసుకొని ఉండటం మనం చూస్తాం. వాడిప్పుడు హీరోని కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తాడు. అడ్డొచ్చిన నర్సుని వాడు చంపేస్తాడు. హీరోకి మత్తు మందు ఇవ్వడం వల్ల అతను డిఫెన్స్ చేసుకోలేకపోతాడు. ఇప్పుడు రౌడీగాడు హీరోని ట్రాలీ బెడ్ మీదకి మార్చి హాస్పిటల్ నుండి తీసుకెళ్లి చంపేద్దామని ప్లాన్ వేస్తాడు. కానీ ఇప్పుడు రౌడీ నర్సు డెడ్ బాడీని డిస్పోజ్ చేసే టైంలోనే హీరో ఎస్కేప్ అవుతాడు. ఇప్పుడు హీరోకి రౌడీకి మధ్య పెద్ద చేస నడుస్తుంది. అంబులెన్స్ లోకి ఎక్కిన హీరో రౌడీ నుండి తప్పించుకుంటాడు. కట్ చేస్తే హీరో ఇప్పుడు తన వైఫ్ తో మాట్లాడాలి అనుకుంటాడు. అందుకే ఆమెకి కాల్ చేస్తే దొంగ మార్టిన్ గాడు కాల్ లిఫ్ట్ చేస్తాడు. హోటల్లో లిజ్ ఇంకా మార్టిన్లు ఉంటారు. హీరో ఇక దొంగ మార్టిన్ తో ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరో ఇంకా నర్స్ చెప్పిన డిటెక్టివ్ ఇంటికి వెళ్తాడు. డిటెక్టివ్ ని కలిసిన హీరో తనకు గుర్తున్న అంత స్టోరీని పూసగుచ్చినట్టు వివరిస్తాడు. తన ప్లేస్ ని తీసుకున్న వేరే వాళ్ళు తనని ఎందుకు చంపాలి అనుకుంటారు, సైలెంట్ గా తన ప్లేస్ తీసుకుంటే సరిపోద్ది కదా అని హీరో అంటాడు. నీ ప్లేస్ ని తీసుకోవడం వల్ల వాళ్ళకేం లాభం అనే కోణంలో డిటెక్టివ్ క్వశ్చన్ చేస్తాడు. అదే ఇప్పుడు డిటెక్టివ్ కనిపెట్టాలి. హీరో ఇప్పుడు తనకు గుర్తున్న బెర్లిన్ టైమ్ షెడ్యూల్ ని రాసిన డైరీని డిటెక్టివ్ కి చూపిస్తాడు. బుక్ చివర్లో కొన్ని నెంబర్స్ రాసి ఉంటాయి. అవి తన వైఫ్ లిజ్ రాసి ఉంటది. అయితే ఇప్పుడు డిటెక్టివ్ ఆమె మీద కూడా అనుమానపడతాడు. డిటెక్టివ్ ఇప్పుడు హీరో కొలీగ్ అండ్ ఫ్రెండ్ అయిన రిడ్లేకి కాల్ చేసి ఒకసారి మాట్లాడతా అని అంటాడు. ఈ లోపు హీరోని యాక్సిడెంట్ లో కాపాడిన జీనాని కలిసి మాట్లాడడానికి ట్రై చేయని అంటాడు. నెక్స్ట్ సీన్ లో రెస్టారెంట్ బయటే హీరో చాలా సేపు వెయిట్ చేస్తాడు. జీనా తన షిఫ్ట్ అయిపోయిందని చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతుంటది. ఇప్పుడు ఇక హీరో జీనాని కన్ఫరెన్స్ చేసి రిక్వెస్ట్ చేస్తాడు. హీరో ఇప్పుడు తన కాస్ట్లీ వాచ్ ని జీనాకి లంచంగా ఇచ్చి హెల్ప్ చేయమంటాడు. ఇప్పుడు ఇక జీనా యాక్సిడెంట్ ముందు జరిగిన స్టోరీని హీరోకి చెప్తుంది. ఆడ్లోన్ హోటల్ నుండి హీరోని పిక్ చేసుకొని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తుంటది. అయితే హీరో ఆ రోజు హడావిడిలో ఉండటం జీనా గమనించే ఉంటది. కానీ ఇది విన్న హీరో ఇప్పుడు అసలు ఎయిర్పోర్ట్ కి తిరిగి తను ఎందుకు వెళ్ళాలి అనుకుంటూ ఆలోచిస్తాడు. ఆ రోజు ఇక నైట్ స్టే చేయడం కోసం హీరో జీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మరోవైపు మనకు డిటెక్టివ్ ని చూపిస్తారు. ఇతను ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో వర్క్ చేసే హెడ్ కి కాల్ చేసి మాట్లాడతాడు. అసలు డాక్టర్ మార్టిన్ అనేవాడు బెర్లిన్ కి వచ్చిన కారణం ఏంటో అడిగి తెలుసుకుంటాడు. ఇంకా హెడ్ మాత్రం ఇంటెలిజెన్స్ లో ఉండటం వల్ల అసలు నిజం చెప్తాడు. త్వరలో బెర్లిన్ లో జరగబోయే బయోటెక్నాలజీ సమ్మిట్ కి డాక్టర్ మార్టిన్ అనేవాడు రావాలి. ఇప్పుడు డిటెక్టివ్ ఇంకా బయోటెక్నాలజీ సమ్మిట్ గురించి రీసెర్చ్ చేస్తాడు. ప్రొఫెసర్ బ్రెస్లర్ అనే సైంటిస్ట్ జెనెటిక్స్ తో మాడిఫై చేసిన ఒక మొక్కజొన్న వెరైటీని తయారు చేసి ఉంటాడు. అయితే ఈ మొక్క ఎంత చెడ్డ వాతావరణం ఉన్నా సరే మంచిగా ఫాస్ట్ గా పెరిగి పంటని చేతికి అందిస్తుంది. ఈ మొక్క డెవలప్ చేయాలి అంటే చాలా పైసలు అవసరం. అయితే ఈ మొక్క వెరైటీ బయటికి మార్కెట్ లోకి వస్తే చాలా మంది పేద ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో సౌదీ అరేబియా ప్రిన్స్ అయిన సాహెబ్ తన సొంత డబ్బుని స్పాన్సర్ చేయడం కోసం ముందుకు వస్తాడు. అయితే టెర్రరిస్టులు సాహెబ్ మీద ఇది వరకు ఒక అటాక్ ని ప్లాన్ చేసి ఉంటారు. కొద్ది క్షణాల గ్యాప్ లో అతను ఎస్కేప్ అయి ఉంటాడు. ఇదంతా ఇప్పుడు డిటెక్టివ్ తెలుసుకొని షాక్ అవుతాడు. దీని వెనుక పెద్దగా ఏదో కుట్ర జరగబోతుందని అతను ఊహిస్తాడు. కట్ చేస్తే జీనా వాళ్ళ ఇంట్లో హీరో స్నానం చేస్తుండగా బయట డోర్ ని ఎవరో అన్నోన్ పీపుల్ కొడతారు. జీనా డోర్ ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. ఇంతకు ముందు 2 సార్లు హీరోని చంపాలని ట్రై చేసి ఫెయిల్ అయిన రౌడీ ఇంకా అతని అసిస్టెంట్ జాన్లు వచ్చుంటారు. వాళ్ళు జీనాని కొట్టి నాక్ చేస్తారు. బాత్రూమ్ లో ఉన్న హీరో దీన్ని ముందుగానే గెస్ చేసి ఎస్కేప్ అవుతాడు. అసిస్టెంట్ ఏమో కిందకి వెళ్లి హీరో కోసం వెతుకుతాడు. కానీ హీరో అక్కడ నుండి ఎస్కేప్ అయ్యాడు అని చెప్పుకున్నాం కదా, అది నిజం కాదు. అతను ఇంటి పైకప్పు మీద దాక్కొని ఉంటాడు. మళ్ళీ రిటర్న్ ఇంట్లోకి వచ్చి రౌడీతో ఫైట్ చేస్తాడు. ఇప్పుడు ఇక ఈ ఫైట్ లో రౌడీ హీరోని ఓవర్ పవర్ చేసి ఓడించాలి అని అనుకుంటాడు. కానీ వెంటనే జీనా రౌడీ పాకెట్ లో ఉన్న మత్తు ఇంజెక్షన్ తిరిగి తీసుకొని రౌడీకే ఇస్తుంది. వెంటనే అతను అన్కాన్షియస్ అవుతాడు. ఇప్పుడు ఇక హీరో మరియు జీనాలు అక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి అనుకుంటారు. మెట్ల మీద జీనా వాళ్ళ ఫ్రెండ్ అయిన బికు గాడి డెడ్ బాడీ ఉంటది. వీడిని రౌడీలే చంపేసి ఉంటారు. బికు టాక్సీ కేసుతో హీరో ఇంకా జీనాలు ఎస్కేప్ అవుతారు. అయితే ఈ విజువల్ ని చూసిన రౌడీ అసిస్టెంట్ అయిన జాన్స్ వాళ్ళని చేస్ చేస్తాడు. పెద్ద చేస్ తర్వాత హీరో మరియు జీనాలు ఒక పబ్ లోకి దూరుతారు. ఆ పబ్ సెక్యూరిటీ గార్డు లక్కీగా జీనా వాళ్ళ ఫ్రెండే, అందుకే అలో చేస్తాడు. జాన్స్ కి ఇంకా వీళ్ళు దొరకరు. లోపలికి వెళ్లిన జీనా ఒకటే ఏడుస్తుంటది. ఏ పాపం తెలియని జీనాని పెద్ద ప్రమాదంలో వేసిన వాడు ఎవడు, హీరోనే కదా.
అందుకే అతను ఇప్పుడు జీనాకి సారీ చెప్తాడు. ఇదంతా నా తప్పే, కానీ నీకు ఎలాంటి హాని కలగకుండా నేను చూసుకుంటా అని హీరో మాట ఇస్తాడు. ఆఫ్రికా నుండి వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతున్న బికుగాడు నెల నెలకి కష్టపడి వాళ్ళ ఫ్యామిలీకి డబ్బు పంపిస్తున్నాడు. ఇప్పుడు వాడినే చంపేశారు. వాడి ఫ్యామిలీ గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నేను ఎలాగోలా కష్టపడి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నీకు హెల్ప్ చేసి నేను కూడా రిస్క్ లో పడినా వాళ్ళు నన్ను కూడా చంపుతారని జీనా హీరోతో అంటుంది. నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాక నీకు పక్క నేను ఏదైనా సహాయం చేస్తా అని హీరో మాట ఇస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే హీరో మరియు జీనాలు కలిసి డిటెక్టివ్ ని కలుస్తారు. హీరో డైరీలో లిజ్ రాసిన నెంబర్స్ ఆ బుక్ లో ఉన్న నేమ్స్ నే సూచిస్తుంటాయి. అయితే అవి 2 పూల మొక్కల సైంటిఫిక్ నేమ్స్ అని తర్వాత తెలుస్తుంది. దీనివల్ల వీళ్ళ ఇన్వెస్టిగేషన్ కి ఏం హెల్ప్ ఉండదు. ఇప్పుడిక హీరో ప్రొఫెసర్ బ్రెస్లర్ చేస్తున్న రీసెర్చ్ గురించి డిటెక్టివ్ తో చెప్తాడు. ప్రిన్స్ సాహెబ్ చేస్తున్న స్పాన్సరింగ్ వల్ల అతని సొంత దేశంలో ఉన్న ఉగ్రవాదులే అతని మీద మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేశారు. సో ఇప్పుడు ప్రొఫెసర్ బ్రెస్లర్ స్పీచ్ కి ముందు జరగబోయే కాక్టైల్ పార్టీలో ఏదైనా అటాక్ జరగవచ్చని డిటెక్టివ్ అంటాడు. ఆ అటాక్ ని ఆపాలి అంటే హీరో ముందు తన వైఫ్ లిజ్ ని కలవాలి. ఆమె ఒంటరిగా ఈ రోజు సాయంత్రం ఒక మ్యూజియం లో ఉండబోతుందని స్కెడ్యూల్ ద్వారా హీరోకి తెలిసి ఉంటది. అందుకే ఇదే మంచి సమయం. సో ఇప్పుడు ఒంటరిగా ఉన్న లిజ్ ని హీరో కలిస్తే అసలు తన ప్లేస్ ని ఎందుకు మార్చిండ్రు అండ్ మార్చిన వాళ్ళు ఎవరు అనేది మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు హీరో ఇదే విషయం జీనాకి చెప్తే జీనా ఇది చాలా రిస్క్ అని అంటుంది. కట్ చేస్తే హీరో ఇంకా జీనాలు కలిసి మ్యూజియం కి వెళ్తారు. అక్కడ దొంగ మార్టిన్ గాడు లిజ్ ని వదిలేసి ప్రొఫెసర్ ని కలవడానికి వెళ్తాడు. ఇదే మంచి టైం అనుకుని హీరో లిజ్ ని కలిసి మాట్లాడతాడు. రౌడీ అసిస్టెంట్ అయిన జాన్స్ మళ్ళీ హీరోని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు హీరో వాడిని మభ్యపెట్టి లిజ్ ని ఒంటరిగా కలుస్తాడు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? వీళ్ళు నిన్ను ఏం చేశారు? ఏం ప్లాన్ చేశారు? చెప్పు. ఎందుకు నువ్వు వాళ్ళ మాట వింటున్నావు? అసలు ఏం జరుగుతుందో చెప్పు అని హీరో లిజ్ ని అడుగుతాడు. ఇది మొత్తం పెద్ద స్కామ్. మన ఇద్దరిని ఇలా చూస్తే వాళ్ళు పక్కా చంపేస్తారు. నువ్వు ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి నువ్వు ఎయిర్పోర్ట్ లో మర్చిపోయిన సూట్ కేస్ ని తీసుకో. నేను అక్కడికే వచ్చి నిన్ను కలుస్తా. ఐ లవ్ యూ అని లిజ్ చెప్పి వెళ్ళిపోతుంది. సో రౌడీలందరూ కలిసి తన వైఫ్ ని బ్లాక్ మెయిల్ చేసి ఏదో గట్టిగా ప్లాన్ చేశారని హీరోకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక హీరో మరియు జీనాలు కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. మరోవైపు డిటెక్టివ్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. మెయిన్ డోర్ దగ్గర ఒక ఎన్వలప్ కనిపిస్తుంది. దాంట్లో హీరో నిజంగానే డాక్టర్ మార్టిన్ హ్యారిస్ అని వాళ్ళ వైఫ్ తో కలిసి ముందే బెర్లిన్ కి రీచ్ అయి ఎయిర్పోర్ట్ లో దిగిన విషయం నిజమే అని తెలియజేసే సీసీ కెమెరా ఫుటేజ్ ఫొటోస్ ఉంటాయి. దీంతో హీరో నిజంగానే మార్టిన్ అని డిటెక్టివ్ కి ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. అతని మీద ఏదో పెద్ద స్కామ్ జరగబోతుందని డిటెక్టివ్ కి ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడే డిటెక్టివ్ కి ఒక కాల్ వస్తుంది. ఇంతకుముందు హీరో మరియు డిటెక్టివ్లు హెల్ప్ కోసం అని చెప్పి హీరో ఫ్రెండ్ అయిన రిడ్లేని కాంటాక్ట్ అయిన మ్యాటర్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. రిడ్లే ఇప్పుడు బెర్లిన్ కి వచ్చుంటాడు. హీరోకి హెల్ప్ చేయడం కోసం అతను ఇప్పుడు డిటెక్టివ్ ని కలుస్తాడు. అయితే డిటెక్టివ్ కి రిడ్లే మీద డౌట్ వస్తుంది. కానీ నిజమేంటో తెలియడం కోసం అతను వెయిట్ చేస్తాడు. ట్విస్ట్ అయింది అంటే రిడ్లే ఇప్పుడు డిటెక్టివ్ ని చంపాలని చూస్తాడు. డిటెక్టివ్ ఇప్పుడు రిడ్లేకి ఒక షాకింగ్ మ్యాటర్ చెప్తాడు. నేను యూరోప్ లో మిలిటరీ విభాగంలో వర్క్ చేసినప్పుడు నా కొలీగ్స్ అక్కడ ఉన్న డేంజరస్ అసాసినేషన్ గ్రూప్ అయిన సెక్షన్ 15 అనే దాని గురించి మాట్లాడుకునేవారు. ఆ సెక్షన్ 15 గ్యాంగ్ వాళ్ళందరూ డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారు. కానీ వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్నారని తెలిసింది. నీ పేరు వినగానే నాకు ఇంకా క్లారిటీ వచ్చిందని డిటెక్టివ్ అంటాడు. ఇది విన్న రిడ్లే షాక్ అయిపోతాడు. రిడ్లే కూడా ఈ అసాసినేషన్ గ్రూప్ లో మెంబరే. అందుకే వాడిప్పుడు హీరోకి హెల్ప్ చేస్తున్న డిటెక్టివ్ ని చంపాలని చూస్తాడు. కానీ అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని రిడ్లేకి చెప్పకుండా ఉండటం కోసం డిటెక్టివ్ ఇప్పుడు ముందుగానే సైనైడ్ ని మింగేసి చనిపోతాడు. ఇక దీంతో రిడ్లే షాక్ అయిపోతాడు. కట్ చేస్తే సీన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి షిఫ్ట్ అవుతుంది. హీరో ఇంకా జీనాలు హీరో సూట్ కేస్ ని తిరిగి రిట్రీవ్ చేసుకుంటారు. దాని పాస్వర్డ్ హీరోకి గుర్తుంటది. అయితే అందులో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇంకా ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి. పైగా హీరోయే ఒరిజినల్ డాక్టర్ మార్టిన్ హ్యారిస్ అని చెప్పే పాస్పోర్ట్ కూడా ఉంటది. ప్లస్ తన వైఫ్ తో కలిసి దిగిన ఫోటో కూడా ఉంటది. ఇది చూసిన జీనా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడికే లిజ్ వచ్చి కలుస్తా అన్నది కాబట్టి హీరో ఇక్కడే ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయాలి అనుకుంటాడు. జీనా చేసిన హెల్ప్ కి గిఫ్ట్ గా హీరో డబ్బు ఇస్తాడు. జీనా వెళ్ళిపోతది. ఇక హీరోని ఇప్పుడు సెక్షన్ 15 కి లీడర్ అయిన రిడ్లే కలుస్తాడు. హీరో ఏమో తన ఓల్డ్ ఫ్రెండ్ కలిసి తన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోకి అతను మాయమాటలు చెప్పి బండ్లోకి ఎక్కిస్తాడు. అయితే అక్కడ రిడ్లేతో పాటు జాన్స్ కూడా ఉంటాడు. వాడు హీరోని కొట్టి కార్ డిక్కీలో పడేయటం జీనా చూస్తుంది. హీరోని కిడ్నాప్ చేశారని తెలిసి జీనా కూడా కిడ్నాపర్స్ కార్ ని చేస్తుంది. కట్ చేస్తే రౌడీలు హీరోని ఒక పాడుబడ్డ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వద్దకు తీసుకెళ్తారు. ఇప్పుడే రిడ్లే అసలు కథ హీరోకి చెప్తాడు. యాక్చువల్ గా
హీరో, లిజ్, జాన్స్ ఇంకా చనిపోయిన రౌడీ మరియు ఇప్పుడు నాటకమాడుతున్న దొంగ మార్టిన్లు అందరూ కలిసి ఒక సెక్షన్ 15 అనే అసాసిన్ గ్రూప్ లో మెంబర్స్. అయితే వీళ్ళందరూ స్ట్రిక్ట్ ట్రైనింగ్ చేసిన సభ్యులు. ఈ గ్రూప్ కి లీడరు ఎవరో కాదు, రిడ్లేనే. రిడ్లే ఇంకా గ్యాంగ్ మెంబర్స్ అందరూ కలిసి డబ్బు కోసం పెద్ద పెద్ద హత్యలు చేస్తారు. అయితే వీళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద డీల్ వచ్చుంటది. ప్రొఫెసర్ బ్రెస్లర్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు ఆకలితో ఉండకూడదనే ఆలోచనతో రీసెర్చ్ చేసి తయారు చేసిన మొక్కజొన్న టైప్ ని ఫ్రీగా పంచడం కోసం ఇతనికి ప్రిన్స్ సాహెబ్ స్పాన్సర్ చేస్తున్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు కదా. అయితే ఇలా ఫ్రీగా పంచుకుంటూ పోతే కార్పొరేట్ కంపెనీ వాళ్ళు దివాలా తీసే ఛాన్స్ ఉంటది. అందుకే ఆ కంపెనీ వాళ్ళు కోట్ల విలువ చేసే ఈ మొక్కజొన్న టైప్ కి సంబంధించిన డాటాని కొట్టేసి ప్రొఫెసర్ ని ఇంకా ప్రిన్స్ ని చంపేయమని ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు సెక్షన్ 15 కి డీల్ ఇచ్చి ఉంటారు. అందుకోసం 1 year నుండి బానే ప్రిపరేషన్ జరుగుతుంటది. హీరో డాక్టర్ మార్టిన్ అనేది పచ్చ అబద్ధం. అది జస్ట్ ప్రొఫెసర్ ని కలవడం కోసం వాడుకున్న పేరు మాత్రమే. యాక్చువల్ గా చెప్పాలి అంటే మార్టిన్ హ్యారిస్ అనే వాడే లేడు. అది కేవలం ఈ ప్లాన్ కోసం వాడుకున్న కల్పిక పాత్ర మాత్రమే. అయితే ఈ డాక్టర్ మార్టిన్ హ్యారిస్ అనే క్యారెక్టర్ లో నటించమని హీరోకి రిడ్లే పనిచ్చి ఉంటాడు. కానీ మన హీరో ఈ పాత్రలో జీవించి ఉంటాడు. యాక్చువల్ గా హీరో మార్టిన్ పేరుతో ప్రొఫెసర్ తో ఫ్రెండ్షిప్ చేసి అతన్ని కలవాలి. క్లోజ్ గా ఉన్న టైంలో ప్రొఫెసర్ బ్రెస్లర్ దగ్గర ఉన్న మొక్కజొన్న డెవలప్ చేసే డాటాని దొంగలించి దాన్ని కార్పొరేట్ కంపెనీ వాళ్ళకు పైసలకి ఇవ్వాలి. అండ్ దీనికి కారణమైన ప్రొఫెసర్ ని ఇంకా ప్రిన్స్ సాహెబ్ ని బాంబు బ్లాస్ట్ చేసి చంపాలి. ఇది మొత్తం ప్లాన్. అయితే హీరో ఇప్పుడు లిజ్ తో కలిసి ప్లాన్ ప్రకారం బెర్లిన్ కి వచ్చాడు. కానీ అతను చేసిన తప్పేంటి అంటే ఎయిర్పోర్ట్ లో సూట్ కేస్ ని మర్చిపోవడమే. దాన్ని తీసుకువెళ్లే ప్రాసెస్ లో యాక్సిడెంట్ జరిగింది. దాంతో అతను హాస్పిటల్లో అడ్మిట్ అయిండు. ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదని చెప్పి సెక్షన్ 15 వాళ్ళు బ్యాకప్ ప్లాన్ ఆల్రెడీ వేసి ఉంటారు. ఫీమేల్ అసాసిన్ అయిన లిజ్ తో పాటు మరో అసాసిన్ ని హీరో ప్లేస్ లోకి మార్టిన్ గా పంపిస్తారు. సో దీనికి అడ్డుగా ఇప్పుడు హీరో వచ్చుంటాడు. బేసిక్ గా యాక్సిడెంట్ జరగడం వల్ల హీరో తన ఒక అసాసిన్ అనే దాన్ని పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. కేవలం మార్టిన్ అన్న మ్యాటర్ మాత్రమే గుర్తుంటది అతనికి. అయితే హీరో ఎయిర్పోర్ట్ కి వెళ్లి సూట్ కేస్ ని తిరిగి తెచ్చే వరకు సెక్షన్ 15 వాళ్ళు వెయిట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఆ సూట్ కేస్ లో హీరో మార్టిన్ అని చెప్పే ప్రూఫ్స్ ఉన్నాయి కదా. అందుకే ఇప్పుడు హీరో దగ్గర ఉన్న సూట్ కేస్ ని రిడ్లే తిరిగి తీసుకొని డిస్ట్రాయ్ చేయాలనుకుంటాడు. తర్వాత హీరోని ఇప్పుడు చంపేస్తే అనాథ శవం అని అందరినీ నమ్మించొచ్చు. ఇది మొత్తం ప్లాన్. ఇప్పుడు ఇది విన్న హీరో షాక్ అయిపోతాడు. తను హత్యలు చేసే డేంజరస్ అసాసిన్ అనే దాన్ని హీరో అసలు నమ్మలేకపోతాడు. రిడ్లే ఇంకా జాన్స్ కలిసి ఈ ప్లాన్ కి అడ్డుగా ఉన్న హీరోని ఇప్పుడు చంపాలని ట్రై చేస్తారు. కానీ ఈ టైంలోనే జీనా కార్ తో వచ్చి వాళ్ళిద్దరిని గుద్దేస్తుంది. జాన్స్ ఇంకా రిడ్లేలు చనిపోతారు. హీరో పాస్పోర్ట్ లో చూస్తే అతను ఇంకా లిజ్లు కలిసి 3 నెలల క్రితమే బెర్లిన్ కి ఆల్రెడీ వచ్చిన మ్యాటర్ తెలుస్తుంది. దీంతో హీరో ఇంకా లిజ్లు ప్లాన్ లో భాగంగా ఆడ్లన్ హోటల్లో ఆగస్టు 27న దిగి ప్రిన్స్ సాహెబ్ ఇప్పుడు దిగబోతున్న హోటల్ రూమ్ లో బాంబుని ఆల్రెడీ అమర్చిన మ్యాటర్ గుర్తొస్తుంది. అది గనుక బ్లాస్ట్ అవుతే మంచి మనుషులైన ప్రొఫెసర్ బ్రెస్లర్ ఇంకా సాహెబ్లు మరెందరో అమాయకపు ప్రజలు చనిపోతారు. అసాసిన్ గా ఉన్నప్పుడు హీరో చెడ్డ పనులు చేసిండు. తనకు యాక్సిడెంట్ జరగడం వల్ల మంచోడిలాగా మారిండు. ఇప్పుడు బాంబు బ్లాస్ట్ ని ఆపేసి సెక్షన్ 15 ప్లాన్ ని ఎలాగైనా సరే ఫెయిల్ చేయించాలని హీరో మరియు జీనాలు డిసైడ్ అవుతారు. ఆల్డన్ హోటల్ కి ఇప్పుడు వీళ్ళు బయలుదేరుతారు. కట్ చేస్తే అక్కడ హోటల్లోకి ప్రిన్స్ సాహెబ్ మరియు ప్రొఫెసర్ బ్రెస్లర్లు ఆల్రెడీ చేరుకొని ఉంటారు. వీళ్ళని దొంగ మార్టిన్ మరియు లిజ్లే వెల్కమ్ చేస్తారు. టైం చూసి లిజ్ ప్రొఫెసర్ బ్రెస్లర్ పెన్ డ్రైవ్ ని దొంగలిస్తుంది. దాన్ని ల్యాప్టాప్ కి పెట్టి మరో సొంత పెన్ డ్రైవ్ లోకి డాటాని ఎక్కిస్తుంది. మొక్కజొన్న టైప్ ని డెవలప్ చేయడానికి యూజ్ అయ్యే డాటాని ఇది. ఇప్పుడు దాని పాస్వర్డ్ గా లిజ్ తన డైరీలో చూసి కొడుతుంది. సేమ్ ఇదే డైరీ హీరో దగ్గర కూడా ఉండి ఉంటది. అంటే ఇద్దరి బుక్స్ లో పాస్వర్డ్స్ రాసుకొని ఉంటది. ఆ పాస్వర్డ్ కూడా ఫ్లవర్స్ సైంటిఫిక్ నేమ్స్ అని మనం ఆల్రెడీ చదివాం కదా. ప్రొఫెసర్ కి 2 కూతుర్లు ఉంటారు. వాళ్ళ పేర్లు మొక్కల పేర్లే. అయితే దాన్ని పాస్వర్డ్ గా ప్రొఫెసర్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ పాస్వర్డ్ ని యూజ్ చేసి లిజ్ డాటాని కాపీ చేస్తుంది. అక్కడ రూమ్ లో ఉన్న బాంబుని కూడా లిజ్ ఆన్ చేస్తుంది. తిరిగి ప్రొఫెసర్ పెన్ డ్రైవ్ ని అతని జేబులోనే సీక్రెట్ గా పెట్టేస్తుంది. మరో సొంత పెన్ డ్రైవ్ ని తన వాచ్ కి పెట్టుకుంటది. ఇక దొంగ మార్టిన్ కి లిజ్ పని పూర్తయిందని సైగా చేస్తుంది. బాంబు బ్లాస్ట్ అవ్వడానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఇదే టైంలో దీన్ని ఆపడానికి వచ్చిన హీరో మరియు జీనాలని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడే హీరో వాళ్ళకి అసలు నిజం చెప్తాడు. ఆగస్టు 27న హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయండి. ప్రొఫెసర్ ఇంకా సాహెబ్లని చంపడానికి మేము బాంబుని పెట్టినామని హీరో చెప్తే వాళ్ళు షాక్ అయిపోతారు. సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అది నిజమే అని తెలుస్తుంది. ఇప్పుడు ఇక పోలీసులు హోటల్లో ఉన్న అందరి ప్రజల్ని అలర్ట్ చేస్తారు.
బాంబు ఉంది పారిపోండి అని ఎమర్జెన్సీ మెసేజ్ ని పంపుతారు. సో అందరి ప్రజలు హడావిడిగా ప్రాణాల కోసం బయటికి పారిపోతుంటారు. ఇక ఈ మెసేజెస్ ని విన్న దొంగ మార్టిన్ మరియు లిజులు షాక్ అయిపోతారు. లిజ్ ఇప్పుడు దొంగ మార్టిన్ ని కలిసి నువ్వు వెళ్లి ప్రొఫెసర్ ని చంపేయని ఆర్డర్ ఇస్తుంది. సో ఆ పని మీద దొంగ మార్టిన్ గాడు వెళ్తాడు. ఆగస్టు 27 తారీఖున లిజ్ హోటల్ కి వచ్చిన ఫుటేజ్ ని పోలీసులు చూశారు కాబట్టి ఆమె ఫేస్ అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు బాంబు గనక నిజంగానే బ్లాస్ట్ అవుతే తను ఎక్కడికి వెళ్ళినా పోలీసులు పట్టుకుంటారు. అందుకే లిజ్ ఇప్పుడు వెళ్లి పేలబోతున్న బాంబుని ఆఫ్ చేయాలని చూస్తుంది. మరోవైపు పోలీసులు ప్రిన్స్ సాహెబ్ ని ఎస్కోర్ట్ చేసి సేఫ్ ప్లేస్ కి తరలిస్తారు. కానీ అమాయకుడైన ప్రొఫెసర్ తన ఇద్దరి కూతుళ్లతో ఇంకా సేఫ్ ప్లేస్ కోసమే వెతుకుతుంటాడు. అప్పుడే పోలీసుల నుండి ఎస్కేప్ అయిన హీరో ప్రొఫెసర్ ని చంపడానికి ట్రై చేస్తున్న దొంగ మార్టిన్ ఆపుతాడు. ఇద్దరికి పెద్ద ఫైట్ జరుగుతుంది. తర్వాత ప్రొఫెసర్ బ్రెస్లర్ ఇంకా తన ఇద్దరు కూతుళ్లు సేఫ్ గా బయటికి వెళ్ళిపోతారు. ఇక ఇద్దరు అసాసిన్స్ బీభత్సంగా కొట్టుకుంటారు. లిజ్ లేట్ గా వెళ్లడంతో బాంబు బ్లాస్ట్ అవుతుంది. లిజ్ చనిపోతుంది. ఈ బాంబు బ్లాస్ట్ దెబ్బకు హీరోకి తన గతం మొత్తం గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు హీరో మంచి దారి వైపు నడవాలి అనుకుంటాడు. తనకిప్పుడు ట్రైనింగ్ లో నేర్చుకున్న తన స్కిల్స్ అన్ని గుర్తొస్తాయి. దొంగ మార్టిని హీరో ఇప్పుడు కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తాడు. కట్ చేస్తే జీనా ఇంకా హీరోలు అక్కడ నుండి సేఫ్ గా బయటపడతారు. కట్ చేస్తే ప్రిన్స్ సాహెబ్ స్పాన్సర్ చేయడంతో ప్రొఫెసర్ బ్రెస్లర్ తయారు చేసిన మొక్కజొన్న టైపు మార్కెట్ లోకి రిలీజ్ అయ్యి పేదవాళ్లకు మంచి జరుగుతుంది. జీనా మరియు హీరోలు ఫేక్ పాస్పోర్ట్ అండ్ ఐడెంటిటీస్ తో వేరే దేశంలో బ్రతికేందుకు బయలుదేరుతారు. వీళ్ళిద్దరూ లవ్ లో ఉంటారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది.